ఇప్పుడు జగద్గురు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ కంచి కామకోటి పీఠం వారు తమ అనుగ్రహ భాషణ చేయనున్నారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధరేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాస మంగళ. మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వాళ్ళు ప్రారంభించినారు. ప్రముఖ దేవస్థానంలో మన భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున 1967 ఆ ప్రాంతంలో మన ఇద్దరు స్వాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కంచి స్వామి, మన గురువు గారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడికి కొండకు దర్శనానికి ఇచ్చేసిన సందర్భంగా ఈ ధర్మ ప్రచార పరిషత్ అనే దానికి ఒక ముఖ్యమైన ప్రేరణ మరి మార్గదర్శకత్వం ఇచ్చారు. అప్పటి నుంచి ఈ వేదపారాయణం అనే విషయంలో శ్రద్ధ తీసుకుని ఎక్కువ 1000 కన్నా ఎక్కువ, ఇప్పుడు నెంబర్ సరిగా తెలియదు కానీ మొత్తానికి 1000 కన్నా ఎక్కువ వేద పండితుల ద్వారా వేదో నిత్యం అధీయతాం అని ఏదైతే సందేశం ఉన్నదో, శంకరాచార్యుల యొక్క సందేశం ఉన్నదో, దాన్ని వేదోఖిలో ధర్మమూలం, ఆ వేదాన్ని కాపాడటానికి, పోషించటానికి, ప్రచారం చేయటానికి, ఆ వేదశాస్త్ర అవగాహన ప్రజల మధ్యలో కలిగించటానికి అనేక పథకాలు, అనేక ప్రయత్నాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నారు. ఇంకా అనేక ధర్మ కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు తీసుకున్న ఈ ఉద్యమం, ఈ ప్రయత్నం అత్యవసరమైన ఒక విషయం. ఇది కంచి స్వామివారు ఒక 95 వయసు ఉన్నప్పుడు ఒక విదేశ భక్తురాల దగ్గర చెప్పారు. కూడా పెళ్లి అన్ని చేసుకోలేదు, ఇప్పుడు విదేశంలో ఉన్నారు వాళ్ళు. ప్రిన్సెస్ ఐరిని అని పేరు ఆవిడకి. ఆవిడ దగ్గర చెప్పి, అక్కడ విదేశంలో ఏదో ఆవులకు ఇబ్బంది అని ఏదో పేపర్లో చూసి, ఈ యూరోప్ ఎకనామిక్ కౌన్సిల్ అలాంటి కొందరితో మాట్లాడబెట్టి ఫ్లైట్లో విమానంలో కొన్ని ఆవులు అక్కడి నుంచి తెప్పించి ఈ ఊటీ, కొడైకెనాల్ అలాంటి శీత ప్రదేశంలో, మరి పూర్వోత్తర రాజ్యం నార్త్ ఈస్ట్ గౌహాటీలో అలా కొన్ని ప్రదేశానికి ఆ ఆవుల్ని పంపించారు, విమానంలో తెప్పించి. అంటే వారి యొక్క ఆగ్రహం గురించి చెప్తున్నారు. అలా ఎక్కడా లోకంలో కూడా, ఏ ప్రాంతంలో కూడా, లోకంలో ఏ ఆవుకి కూడా, ఈ ఆవు అనేది మనం ఇప్పుడు పొంగనూరు ఆవు, ఈ ఆవు మనం
ఇంకా విస్తృతంగా ఇంకా మనం లోతులో వెళ్ళి అన్ని చేస్తున్నాం. అంటే ఇక్కడ టీటీడీ గోశాలలో చూసాము. ఇక్కడ మీరు కర్ణాటకలో అనేక విధమైన ఆవులన్నీ పోషిస్తున్నారు. రామచంద్రాపురం వారు దాన్ని ఇట్లా ఒక అవగాహన, ఒక ఉత్సాహం కనిపిస్తుంది. అంటే గో సంరక్షణలో వారికి ఉన్న ఆసక్తి, అభిమానం, ఆగ్రహం, ఆశీర్వచనం ఇవన్నీ. కొన్ని సంవత్సరాల ముందు కంచిలో కామాక్షి గుడి పక్కన మన జయేంద్ర సరస్వతి స్వామి వారు విశేష ఉద్యమం తీసుకుని అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు కొన్ని మంత్రులు కూడా పంపించి కొన్ని గోసేవ ఆయోగ్ అని కొన్ని ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైనది అయింది. అప్పుడు కొన్ని సంవత్సరాల ముందు 2001 ऐसे संदर्भ में हुआ. ऐसे कई प्रयास हो रहा है. ये तिरुमला तिरुपति देवस्थानम के द्वारा ऐसे जो अभियान है, ऐसे जो प्रयास है, ये तो देवस्थानम के लिए भी अच्छा है, लोगों के लिए भी अच्छा है. देवस्थानम का जो प्रथम कर्तव्य है धर्माचरण के लिए प्रोत्साहन देना. मतलब क्योंकि तो कमरा तो कई लोग बना सकते हैं, भवन भी बना सकते हैं, सड़क भी बना सकते हैं. हमने 20 वर्ष पहले कहा था, वो आंध्र प्रदेश का जो परिस्थिति को देखते हुए जब हैदराबाद में हम थे तब तो कहा था तिरुपति में कांति, तेलंगाना में शांति, ये कहा था. क्योंकि तब का स्थिति ऐसी था तो कहा था. वो तेलंगाना का भी प्रवास भी हमने किया है. क्योंकि हमारा प्रयास देश भर शांति हो, सुरक्षा हो, सौजन्य हो. उस दृष्टि से हमने अपना गुरुजी से निवेदन किया, आप तेलंगाना प्रांत में संचार करना. क्योंकि कांची पीठ का जो काम है असम में होता है, कश्मीर में होता है, पंजाब में होता है, गोवा में होता है, ऐसे होता है. पर बाद में महाराज जी भी माने, वो आए, कोई तेलंगाना में प्रवास भी हुआ, तेलंगाना प्रांत में हुआ. ठीक है. तब तो हमने कहा तिरुपति में कांति, तेलंगाना में शांति. तिरुपति में कांति का मतलब ये है, तिरुपति का जो डेवलपमेंट है, विकास है, क्या ऊटी कोडेकानल जैसे भवन बनाना, ये भव्य बनाना, ये बात नहीं है. यहाँ का जो आएंगे भक्त उसको धार्मिक वर्चस्व बढ़ाना, उसके लिए रहने का जरूरत है, कमरा है, भोजन करने का जरूरत है, अन्न है, इतना तक सुविधा का कल्पना करना. ये भवनों का निर्माण तो एक अंग है, पर मुख्य विषय है जनता के मन में भक्ति भाव को, सद्भावना को बढ़ाना, दृढ़ करना. इसलिए तिरुपति में कांति, कांति मतलब जो छवि है, कीर्ति है, यश है, शांति है, वो ऐसे तैयारी करना. इसमें जो वेदों को करते हैं, शास्त्रीय संगीत को करते हैं, कई योजनाएं. हमने भी अभी एक सुझाव दिया है, वो कंबोडिया के जो राजा है उनको भी इधर एक बार इधर आना है तिरुपति को. क्योंकि वो देखे वो इधर का जो विस्तार से एक धार्मिक संस्थानों के द्वारा जो सभी जनता के लिए विभिन्न प्रकार के योजनाओं के द्वारा जो समाज का निर्माण हो रहा है, बल्कि भवन का निर्माण ही नहीं, समाज का निर्माण हो रहा है, आस्था का निर्वहन हो रहा है. इसलिए वहां अंकोर वाट हो, कंबोडिया हो, वो भी वो इधर आके देखेंगे तो एक तिरुमला तिरुपति देवस्थानम के द्वारा एक आयुर्वेद का हो रहा है, शास्त्रीय संगीत का होता है, भरतनाट्यम का होता है. एक मानव जाति का उद्धार के लिए जो उदार दृष्टि से जो इधर जो भक्तों के द्वारा जो चढ़ावा आता है, उसके द्वारा अनेक कार्यक्रम हो रहा है, वो विश्व भर उसका प्रचार होना चाहिए. इसलिए वो 1000 वर्ष पहले, 2000 वर्ष पहले जो जाके इधर के राजा महाराजा लोगों ने जो वहां का मंदिरों का निर्माण किया, वहां का इधर का भी संबंध होना है. इसे
अभी जो आज का जो विषय है गोवंश का पालन करने का, ये मुख्य विषय है। बहुत संत लोगों ने करते आ रहे हैं, प्रयास तो करते नहीं, ऐसे नहीं, अथक प्रयास हो रहा है, अद्भुत प्रयास हो रहा है। दशक दशक में विभिन्न क्षेत्र में ये प्रयास हो रहा है। अभी देवस्थानम के द्वारा जो आयोजन है वो भारत का एक साथ जोड़ने का ये प्रयास है। बहुत भव्य कार्यक्रम है। कुछ दिन पहले वो युग तुलसी के जो शिव कुमार जी वहां आके कांचीपुरम में मिले थे। ठीक है, वो उनको तो व्यक्तिगत उत्साह तो हम देखते हैं, पर ये जो कार्यक्रम है ये तो ईश्वरीय शक्ति से ही ये तो तथ्य होना है। इसलिए मानवता का प्रयास और ईश्वरीय कृपा से ही प्रयास और प्रार्थना, प्रयत्न एवं प्रार्थना दोनों जरूरत है। इसमें अपना अपना व्यक्तिगत योगदान चाहिए। दान तो इधर है, दान तो तिरुपति देवस्थान में भक्त भी देते हैं, देवस्थान भी देता है, दान तो इधर है। दान के साथ योगदान भी होना चाहिए, पार्टिसिपेशन होना चाहिए। भागस्वामी ये बोलते हैं तेलुगु में, भागस्वामी, ऐसे योगदान होना चाहिए। उसके लिए ये जो भारत का निर्माण है तो अनेक प्रकार से सोचना होगा। उसमें सड़क बनाना, बिजली देना, गरीबी हटाना, निरुद्योगिता जो होता है उसको हटाना, रोजगारी, ये सब होना एक तरफ भौतिक विकास है। दूसरा जो है धार्मिक विकास, भारत देश का धार्मिक विकास। इधर का जो परिवार सभ्यता है, इधर का वो कुटुंब चलाने का जो संस्कृति है, विनम्रता है, विश्वास है, विवेक है, संस्कृति सभ्यता है, सबके साथ सहमत होकर के काम करने का जो दृष्टिकोण है, ऐसे जो भारतीय परंपरा है उसको कायम रखने के लिए किस प्रकार से योजनाएं चाहिए, उसके लिए सरकार का सहानुभूति कैसे होना, प्रजा का भी सहानुभूति, सिर्फ सरकार ही नहीं, पीपीपी मॉडल, मतलब प्रजा भी होना चाहिए, प्रभु भी होना चाहिए, जो भी नायक है उनको भी मदद चाहिए। इसलिए ऐसे प्रयास, अथक प्रयास से ये सफल होने के लिए युग तुलसी का महत्व बहुत होता है। सोना चांदी एक तरफ होते भी उससे भी तुलसी का महत्व बहुत बड़ा है। इसलिए इस युग में तुलसी का प्रभाव ये होता है। ये प्रयास, रेसोल्यूशन, अभी जो बाबा रामदेव जी आए थे सब कहा है, जोर से कहा है, ठीक है। हमारा जो विषय है उसका प्रयास दोबारा विश्व भर में यूनाइटेड नेशंस ने योगा को स्वीकृति दिया है और सराहना करते हैं। वो योगा दिन ऐसे भी ये एक दिवस का ये उत्सव भी होता है। जो भारतीय परंपरा का स्वीकृति, सम्मान विश्व भर में अभी हो रहा है, ये भारत का समय है। भारत उसके लिए तैयारी होना, भारत का ये समय है, विश्व में ये भारत का समय है, क्योंकि मानवता का संरक्षण भारत कर रहा है। जितना कष्ट होते भी 2 साल से हम देख रहे हैं, लोग हो, सरकारें हो, या स्टेट का गवर्नमेंट हो, सेंट्रल का गवर्नमेंट हो, ईमानदारी से 130 कोटि जनता के लिए, ये गैर राजनीतिक भी, विभिन्न राजनीति के लोग होते भी क्षमा और क्षमता के साथ दोनों अच्छा काम कर रहे हैं। इसलिए भारत का एक व्यक्तित्व है। भेद होता है, भेद तो सृष्टि में है भेद, तो भेद में भी ये अद्वैत को ये रखते हुए एक साथ होते हुए काम कर रहे हैं अपने लोग।
इस विषय पर रेजोल्यूशन भी होना, सल्यूशन भी मिलना चाहिए। इसलिए कानून भी होना, जिन लोगों का कान में ये पहुंचना है उन लोगों को कान में भी ये पहुंचना है। ये तो सिर्फ एक पार्टी का विषय नहीं है, एक राजनीति का दल का विषय नहीं है, ये भारतीय प्रजा का विषय है। इसलिए नागरिकों का विषय है, सिटीजनों का विषय है, अपना संस्कृति का विषय है। जब वो संविधान का रचना किया था तब भी ये संवाद करते समय इधर वो गो वंश का पालन करना, उस विषय पर भी संवाद हुआ। डायरेक्टिव प्रिंसिपल्स फॉर एग्जाम्पल आर्टिकल 47, द स्टेट शैल रिगार्ड द राइजिंग ऑफ द लेवल ऑफ nutrition and the standard of living of its people and the improvement of public health as among the primary duties. ऐसे ही cow slaughter is the part of the prohibition of cow slaughter is the part of the constitution under the article 48. Organization of agriculture and animal husbandry, which reads, the state shall endeavor to organize agriculture and animal husbandry on modern and scientific lines and shall in particular take steps for preserving and improving the breeds and prohibiting the slaughter of cows and other मिल्क एंड ड्राउट कटिल। ऐसे जो भारतीय गोवंश का जो संतति है उसको संरक्षण करने के लिए बात तो हुआ है। वो बात मतलब सोच तो शुरू हुआ, सोच वहीं पड़ गया है, वो कानून नहीं बना। इसलिए जो विचारधारा शुरू हुआ, विकास धारा शुरू होना है। विचारधारा तो शुरू हुआ है, वो विकास धारा के रूप में उसको परिवर्तित करना, उसके लिए अपना शास्त्र का प्रचार होना, समाज में जागृति होना, सरकार के द्वारा कानून होना। शास्त्रों का प्रचार होना, समाज में जागृति होना, सरकार के द्वारा कानून होना, ये तीन भी एक साथ जब होता है तब ये सफल होता है, चरितार्थ होता है कि भारत का पूर्ण विकास होने का एक मौका है। इसलिए अभी जो तिरुमला तिरुपति देवस्थानम के तरफ से जो मेहनत है, जो शुरुआत है, उसको कार्यक्रम जैसे जैसे आगे करना है वो सब करके ये जो कौ है, जो गौमाता है, एक विश्वास है। ऋग्वेद में उसको सुंदर भव्य वर्णन हुआ है। कांची पीठ में जो प्रतिदिन चंद्रमौलेश्वर पूजन के संदर्भ में एक गो सूक्त का पाठ होता है। इसलिए आगावो मन उत भद्रम क्रन ऐसे करके ये होता है। ये गो सूक्त से अभी आते समय गोधूली का हमने सुझाव दिया था, ऐसे भव्य आयोजन भी किया। आते समय गोधूली का स्पर्श, वायव्य स्नान जिसको बोलते हैं, वायव्य स्नान। जो वर्षा आता है उसको तो गांगेय स्नान बोलते हैं। वायव्य स्नान जो हवा है, रज है, वो गो रज है, गो का जो पादधूली है, वो जो हमारे ऊपर जो स्पर्श होना है, उसका जो स्पर्श होता है हमारे शरीर में, ये भव्य स्नान होता है, ये वायव्य स्नान होता है। इसलिए इसका आगमन आते ही ऐसे आयोजन देवस्थान के तरफ से भव्य आयोजन हुआ, गोपूजन हुआ। जैसे गोवंश के बारे में अनेक विषय इधर बहुत लोगों ने भव्य दृष्टि से कहा है। श्रद्धा तो है, वो माला बनाना है, अलग अलग है, उसको माला करना है। वो ऐसे गोवंश जो है एक विश्वास है, गोवंश जो है विज्ञान है। उन्होंने उड़ीसा से, उत्कल से उसका भव्य वर्णन उन्होंने किया। बाहर आना चाहिए, भक्तिभाव है। वो 3 साल का मौन वो संकल्प के बाद भी अभी प्रकट हुए।
ऐसे अनेक कोटि के जनता के मन में श्रद्धा है, वो प्रकट होना चाहिए। अभी गुप्त काशी है, अभी ये काशी होना चाहिए, विश्वनाथ काशी होना चाहिए, अभी गुप्त काशी है। इसलिए अभी उत्तर काशी होना चाहिए, काशी से उत्तर मिलना चाहिए। उत्तर काशी है, काशी से उत्तर मिलना चाहिए, मतलब समाधान मिलना चाहिए। आंसर वहां से मिलना। ऐसे हमारा देश का विकास के लिए ये गोमाता विषय, विज्ञान का विषय है। गोमाता एक विश्वास है, गोमाता एक विज्ञान है, साइंस है, गोमाता एक विकास है, डेवलपमेंट का मॉडल है। इसलिए डेवलपमेंट दृष्टि से आप देखिए तो भी गोवंश का पालन करना, आप विज्ञान के दृष्टि से, साइंस दृष्टि से देखेंगे तो भी उसको आप संरक्षण करना, आप विश्वास के फाइथ भक्ति के दृष्टि से देखें तो भी ये संरक्षण करना। इसलिए किस प्रकार से आप देखेंगे तो भी, विज्ञान के दृष्टि हो या विकास के दृष्टि हो या विश्वास के दृष्टि हो, इसलिए किस प्रकार से देखेंगे तो भी ये मुख्य विषय है। ये मुख्य विषय के लिए ये जो कदम उठाया चेयरमैन जी ने, सुब्बा रेड्डी गारू एंड जवाहर रेड्डी एंड धर्मा रेड्डी, ये सब जो है वो नहीं आ सके स्वास्थ्य के वजह से। ये जो इन लोगों ने, और तिरयन पे निर्किनराय केशवा ऐसे बोलते तमिल में, जो तिरुपति भगवान का, वो पर्दा के पीछे रख, ऐसे कैमरा के पीछे रहते हुए इन्होंने जो राजस्थान के दत्त शरणानंद जी महाराज पथमेड़ा से, इन्होंने जो भव्य भाषण, मतलब भाषण ही नहीं, क्योंकि वो तो कर्मयोगी है, इसलिए तो काम में रत है, इसलिए तो लाखों का गोवंश का ये पालन, इसलिए वो तो जीवन का मुख्य लक्ष्य उन्होंने रखा है। इसलिए ये सब काम भव्य रूप से हो रहा है। ये हैदराबाद में वो तो बहुत भव्य काम शुरू हुआ, ये युग तुलसी फाउंडेशन ने, वो शिव कुमार जी का जो प्रयास है, और अनेक उनका भी कल्पनाएं हैं, वो उनका कल्पनाएं और त्रिची जी का प्रकल्प और जनता का संकल्प ये उनका, क्योंकि वो एक व्यक्ति बहुत सोचते हैं, वो तो भी हमने पढ़ा है कई, जो अभी फाउंडेशन का जो कार्यक्रम ये सब देखा, गर्जना ही, मतलब सिंहनाद होना, ये उसका ये है। भारतीय परंपरा में आप वेद शास्त्र में बहुत कहा है, वो ग्रंथों का आविष्करण करना है, प्रवचनों का आयोजन करना है, राज्य स्तर पर उसका, जैसे मुख्यमंत्री सब मिलके ये काम होना है। ये तो राजनीति का विषय नहीं है, धर्म नीति का विषय है, प्रजा नीति का विषय है। इसलिए धर्म नीति का जो विषय है वो राजनीति से अलग होकर के सब लोग देखना, ये तो देवस्थानम का विषय है, ये तो देवस्थानम का विषय है, वेंकटेश्वर भगवान का जो विषय है। जैसे इधर से जो प्रेरणा मिलता है वो तो विश्व भर जाता है, तिरुपति का जो प्रेरणा है विश्व भर जाता है। इसलिए तिरुपति का जो संदेश है वो तो प्रजा का संकेत है, विकास के लिए संकेत है। इसलिए वेंकटेश्वर भगवान जी का कृपा से ट्रस्ट बोर्ड का जो अच्छा निर्णय है, अग्निहोत्री के लिए भी अभी अच्छा निर्णय लिए हैं, बहुत काम हो रहा है। इसलिए इधर का धर्म प्रचार में अग्रसर होकर के, अग्रेसिव होकर के, अग्रसर और अग्रेसिव होकर के इन लोग काम करना है। इसलिए जो कन्याकुमारी से कश्मीर तक, ऐसे हम देखेंगे तो पड़ोसी देश जो अपना नेपाल है, एक समय पर एकमात्र घोषित हिंदू राष्ट्र जो नेपाल है, काठमांडू तक, कैलाश महापर्वत तक
जो अपना जो भारतीय संस्कृति है, सनातन धर्म संस्कृति है, उसको बचाने के लिए, उसको कायम रखने के लिए, विस्तृत करने के लिए जो तिरुपति देवस्थानम का जो अच्छा प्रयास हो रहा है, उसमें प्रजा सब सहयोग करना, प्रजा का सहयोग से, समय का योग से, समय भी अभी अच्छा समय है, वो समय का योग से अच्छा सत्संकल्प, ये जो है सत्संकल्प जो होता है वो सत्य संकल्प होना, सत्संकल्प है। अभी अच्छा निर्णय लिया है, ट्रस्ट बोर्ड ने ये अच्छा निर्णय लिया है, सुब्बा रेड्डी एवं उनका ट्रस्ट मंडली का सब सहयोग से ये अच्छा हुआ है। ऐसे काम इस ट्रस्ट बोर्ड के द्वारा भारत का निर्माण के लिए और भारतीय परंपरा का, विज्ञान का, परंपरा विश्वास का संरक्षण करने के लिए अच्छा प्रयास है। చాలా మంచి పని తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వాళ్ళు తీసుకున్నారు. ఈ భాగ్యనగరం నుంచి ప్రారంభించిన ఈ విషయము ఇక్కడి వరకు వచ్చి, తిరుపతి వరకు వచ్చి, ఈ మంచి కార్యక్రమం, మంచి కార్యకర్తలు, ఈ కార్యకర్తలు ముఖ్యంగా ఈ వ్రతి అని చెప్పారే, అలాంటి చాలా మంది ఇక్కడ కలుసుకోవటం, ఇంత సమయం అందరూ ఉండటం, అందరూ సావధానంగా అందరూ ఉండటం అనేది అందరి యొక్క శ్రద్ధని చూపిస్తున్నది. ఈ మంచి ఏర్పాట్లో ఈ మహతి అనే ఈ విషయం, మహత్తరమైన విషయాన్ని తీసుకున్నారు. మహతిలో మహత్తరమైన, దేశానికి ఉపయోగపడే మహత్తరమైన విషయాన్ని తీసుకున్నారు. దీంట్లో అందరూ సహకరించాలి. అందరూ సహకరించి ఈ అందరూ పెద్దలు ఎందరో మహానుభావునట్లుగా తరతరాలుగా ఈ ప్రయాసం అనేది జరుగుతున్నది. ఆ చరిత్ర కాలం నుంచి జరుగుతున్నది. ఈ ఆవుల్ని కాపాడాలనే విషయము. సంచార పూతాని దిగంతరాణి కృత్వా దినాంతే నిలయాయ గంతుం ప్రచక్రమే పల్లవరాగతామ్ర ప్రభా పతంగస్య మునేశ్చ ధేను. సంచార పూతాని దిగంతరాణి, దిగంతరాలు అన్ని దిక్కుల్ని సంచారభూతం చేస్తుంది. తన సంచారం చేత పవిత్రం చేస్తున్న ఈ ఆవుల్ని, గోమాతని మనం సంరక్షించి సేవ చేసి తద్వారా సుఖాన్ని, సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంతతి కోసం ఆవు పూజ చేసి దిలీపుడికి ఆ వంశవృద్ధి అనేది కలిగింది. అలాంటి మన భారతీయ పరంపరలో ముఖ్యమైన విషయమైన ఈ గో సంరక్షణం అనే విషయాన్ని వీరు తీసుకున్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణ మండలి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్న ఈ సంకల్పం సత్సంకల్పం, ఈ సత్సంకల్పం సత్య సంకల్పం అవటానికి అందరూ కూడా ఈ పార్టీ, ఆ పార్టీ, అది ఇది అనేవి కాకుండా అందరూ భారతీయులు అందరూ కూడా కలిసి, ఈ భాష ఉత్తరం దక్షిణం అందరూ కూడా కలిసి, దక్షిణం దీనికంటే పెద్ద దక్షిణ లేదు. గోదానం కన్నా పెద్ద దక్షిణ అనేది లేదు. ఈ భారతీయ వికాసానికి గోవంశ సంరక్షణ కన్నా ఉత్తరం సమాధానం పెద్దది ఏం లేదు. అంటే ఆవుల్ని కాపాడటమే మన ముఖ్యమైన మన భవిష్యత్తు. అందుకని ఈ సంకల్పాన్ని మీరు తీసుకున్న విషయం మంచిగా జరిగి తద్వారా ఆంధ్రదేశానికి భారతీయ ఒక రంగంలో ముఖ్యమైన గౌరవమైన ఒక పేరు, ప్రతిష్ట అనేది దొరికి, అంటే అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుపతి దేవస్థానం తరఫున ప్రారంభించిన ఈ కార్యక్రమం సఫలమయ్యే కారణం చేత ఆంధ్రదేశానికి మహత్తరమైన ఒక గౌరవం భారతీయ చరిత్రలో దొరికి తద్వారా ఈ సేవ అనేది మంచిగా జరగాలి. దానికోసం అందరూ కూడా ప్రార్థన, ప్రయత్నం రెండూ కలిసి ఈ యుగ తులసి ఫౌండేషన్ కూడా ఇలాంటి ఉద్యమాన్ని ముందు నుంచి ప్రారంభించి ఇంకా ఉత్తరోత్తరం ఎలా చేయాలో ప్రయాసం, సంకల్పాలు ఇవన్నీ కూడా చేస్తూ తద్వారా సమాజంలో ఒక జాగృతి అనే దాన్ని తీసుకొచ్చి దేవస్థానం అందరూ కూడా కలిసి ఈ పని వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షంతో
మంచి ఫలితాలు ఇవ్వటానికి అందరూ ప్రార్థన చేయాలి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధరే నిధయేర్చిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోమాత అంటే విశ్వాసం, గోమాత అంటే విజ్ఞానం, గోమాత అంటే వికాసం. ప్రస్తుతం గో సంరక్షణ విచారం జాగృతమైంది. ఇంకా మిగిలి ఉండేది గో సంరక్షణ వికాసం అంటూ, అది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు ఉన్నటువంటి ఈ తిరుపతి దివ్యక్షేత్రంలోనే ప్రారంభమై విశ్వానికి వ్యాప్తి చెందుతుందని వారు దివ్యంగా తమ అనుగ్రహ భాషణంలో పేర్కొన్న కంచి స్వామి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ